సింపుల్. మీకు క్యాండిల్స్ వచ్చేసి రిజెక్ట్ అవుతుంటాయి మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ రిజెక్ట్ అయ్యి, ఇక్కడ రిజెక్ట్ అయింది అనుకోండి అది సైడ్ వే. అలా కాకుండా ఇక్కడ రిజెక్ట్ అయ్యి, ఇక్కడ ఒక క్యాండిల్ మూవ్‌మెంట్ 15 మినిట్స్ క్యాండిల్ చిన్న చిన్నగా ఫార్మ్ అవుతున్నాయి. విత్ నో ప్రాపర్ మూవ్‌మెంట్ అండ్ ప్రైస్ యాక్షన్. దట్ ఈస్ ఆల్సో సైడ్ వే మార్కెట్. నేను సైడ్ వే మార్కెట్ ఉన్న రోజు ట్రేడ్ ప్రొవైడ్ చేయను. నేను పర్సనల్ గా కూడా ట్రేడ్ తీసుకోను. అండ్ నేను అది మన పర్సనల్ గ్రూప్ లో కూడా అప్డేట్ చేస్తుంటాను. సో ఇది మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు క్యాండిల్స్ లో చూద్దాము. మీకు ప్రాపర్ గా అర్థమవుతుంది. ఓకే. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ అంటే ఫస్ట్ క్యాండిల్ ఇలా ఎక్కడైనా ఇన్ డిసిజన్ అయినా మార్కెట్ లో మనకు మూవ్‌మెంట్ అనేది ఉండదు. సో ఇన్ డిసిజన్స్ క్యాండిల్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి మార్కెట్ లో. ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకున్న ఇన్ డిసిజన్ క్యాండిల్ దెర్ ఇస్ నో ప్రాపర్ మూవ్‌మెంట్. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇన్ డిసిజన్ దెర్ ఇస్ నో ప్రాపర్ మూవ్‌మెంట్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ గ్రీన్. ఓకే. గ్యాప్ డౌన్ అయింది. అది డజంట్ మ్యాటర్ గ్యాప్ డౌన్. క్లోజింగ్ వచ్చేసి మీద. ఓకే. అండ్ ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ. ఓకే. మీరు ఇక్కడ ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఓపెనింగ్ పాయింట్ అనేది మార్కెట్ బ్రేక్ చేయలేదు. ఫస్ట్ క్లోజింగ్ పాయింట్,